తీరంలో కార్గో నౌకలో మంటలు చెలరేగాయి. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఇక నిన్న సింగపూర్ కు చెందిన ఎంవి వాన్హాయ్ నౌకలో మంటలు చెలరేగాయి. ఇక మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అలాగే ఈ ప్రమాదానికి సంబంధించి కూడా 20 కంటైనర్లు సముద్రంలో పడిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా నౌకలో 40 మంది వరకు సిబ్బంది ఉన్నట్లుగా సమాచారం. కేరళ తీరంలో కార్గో నౌకలో మంటలు చెలరేగాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, తీరంలో సింగపూర్ జెండా ఉన్నటువంటి కార్గో నౌక ఎంవి వాన్హాయ్ 503లో సంభవించినటువంటి అగ్ని ప్రమాదం సంబంధించి ఇంకా అక్కడ మంటలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్న ఉదయం సుమారు 9:20 నుంచి 10:30 గంటల మధ్య ఈ సంఘటన జరిగింది. కన్నూరు జిల్లాలోని అడిక్కల్ పోర్ట్ సమీపంలో 100 డెక్ లో ఈ పేలుడు సంభవించి మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. ప్రమాద స్థలం బైపూర్ తీరానికి 44 నుంచి 78 నాటికల మైళ్ళు, అంటే 80 నుంచి 144 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినటువంటి ప్రదేశం ఉంది. ఆ ప్రమాదం జరిగినటువంటి సమయంలో నౌకలో మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారు. 18 మంది సముద్రంలోకి దూకి భారత నేవీ అదేవిధంగా ఐఎన్ఎస్ సూరత్ కోస్ట్ గార్డ్ వాళ్ళను రక్షించి మంగళూరు పోర్టుకి తీసుకొచ్చారు. 4 సిబ్బంది ఇంకా గల్లంతయ్యారు. 4 సిబ్బంది గల్లంతైనట్టుగా తెలుస్తుంది. వీరిలో 2 తైవాన్, అదేవిధంగా ఒకరు ఇండోనేషియా, ఒకరు మయన్మార్ పౌరులుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ ప్రమాదంలో 5 గాయపడ్డారు. 2 పరిస్థితి కొంత తీవ్రంగా ఉంది, ప్రమాదకరంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించారు. డోర్నియర్ విమానాలు, ఐఎన్ఎస్ సూరత్ సావాస్ నౌక, అదేవిధంగా ఇతర నేవీ, కోస్ట్ గార్డ్ యంత్రాంగం అంతా కూడా ఈ మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎక్స్ప్లోషన్ ఎక్కడైతే జరిగిందో, ఎక్కడైతే మంటలు చెలరేగాయో అక్కడ ఈ మంటలను ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మిగిలిన సిబ్బంది కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. నౌక సముద్రంలోనే ఇంకా తేలియాడుతూనే ఉంది. మంటలను అదుపులోనికి తీసుకురావటం, అదేవిధంగా రక్షణ చర్యలు, ప్రమాద నివారణ, పర్యావరణ ప్రమాద నివారణ, వీటన్నిటిపై కూడా ప్రస్తుతం దృష్టి సారించారు. ఈ ప్రమాదం కొంత తీవ్రమైందనే చెప్పచ్చు. మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదనే తెలుస్తోంది. మొత్తానికి దీనికి సంబంధించి ఎందుకు ఈ సంఘటన జరిగింది, దీనికి సంబంధించినటువంటి మూలాలేంటి, ప్రమాదానికి గల కారణాలేంటి అన్న దానిపైన అయితే ఇంకా కారణాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పొచ్చు. అయితే నిన్న సోమవారం ఉదయం ఈ భారీ నౌక ప్రమాదం సంభవించింది. సింగపూర్ జెండాతో కలిగినటువంటి ఈ భారీ కంటైనర్ నౌక హఠాత్తుగా అందులో ఈ పేలుడు జరిగింది. ఈ అనూహ్య ఘటనతో నౌకలో ఉన్నటువంటి సిబ్బంది మొదట తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించి హుటాహుటిన రక్షణ చర్యలు కూడా చేపట్టింది. రక్షణ శాఖ విడుదల చేసినటువంటి ఒక ప్రకటన ప్రకారం అయితే నిన్న ఉదయం 10:30 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇది కేరళ తీరానికి సమీపంలో ఉంది. అయితే నౌక అంతర్గత భాగంలో ఈ పేలుడు జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకి వచ్చారు. ప్రమాద వార్త అయినటువంటి భారత నౌకాదళం అప్రమత్తమై వెంటనే ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌకను ఘటనా స్థలానికి పంపింది. అదేవిధంగా ఐఎన్ఎస్ గరుడ్ అనే కొచ్చిన్ నేవల్ ఎయిర్ స్టేషన్ నుంచి కూడా డోర్నియర్ నిఘా విమానాలను ప్రయోగించి సముద్రంపై గగనతల పర్యవేక్షణ కూడా ప్రారంభించారు. ఈ చర్యల ద్వారా నౌకలోని సిబ్బంది పరిస్థితి, నౌక స్థితిగతులను కూడా పరిశోధించారు. ప్రమాదానికి గురైనటువంటి ఎంవి వాన్హాయ్ 503ని సుమారు 270 మీటర్ల పొడవుతో కూడినటువంటి ఈ భారీ కంటైనర్ నౌక తన ప్రయాణాన్ని జూన్ 7వ తేదీన శ్రీలంక రాజధాని కొలంబో పోర్ట్ నుంచి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకారం అయితే జూన్ 10వ తేదీన, అంటే ఈ రోజు అది ముంబై చేరాల్సి ఉంది. అయితే మార్గ మధ్యంలో కేరళ తీరానికి సమీపంలో ఈ పేలుడు సంబంధించింది. ఇంకా మంటలని అదుపులో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ కృష్ణ.